హాయ్ అండి. ఎన్ని రకాల దోసలేసినా ఈ దోస టేస్టే వేరండి. ఇవేంటో తెలుసా? మొక్కజొన్న దోసలండి. ఈ సీజన్‌లోనే దొరుకుతాయి గదా! కొంచెం ముదిరిన మొక్కజొన్న కండీలు తీసుకోవాలండి. అంటే గింజలు ఒలవడానికి వీలుగా. మరీ ముదిరింది తీసుకోకూడదు. చూసారు గదా! ఇలా గింజలు 2 మొక్కజొన్న పొత్తుల గింజలు ఒలిచానండి. ఒకసారి కడగాలండి. వీటిలో పొట్టు, అలాగే తాలు గింజలు అవి ఉంటాయి గదా! వాటిని కడిగేసి నీరు వంపేసేయాలి. వంపేసిన తర్వాత ఇట్లా గింజల్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఉప్పు మరీ ఎక్కువ పట్టదు మొక్కజొన్న గింజల్లో. తర్వాత నీళ్లు గింజలు మునగకుండా పోసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత చూసి మనకి పెసరపిండి ఎలా వస్తుందో అంత మెత్తగా అయ్యేటట్టుగా చూసుకొని నీళ్లు పోసుకోండి. ఆ మాదిరి పలచగానే చేసుకోవాలండి. అలా చేస్తేనే మనకి దోసలు చాలా పలచగా పెసరట్టు అంత పలచగా వస్తాయండి. దీనిలో ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దోసలు సరిగా రావండి. అందుకోసం మనం బైండింగ్ కోసం కొంచెం ఒక స్పూన్ శనగపిండి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దోసల్లాగా జారుడు పిండిలాగా వేసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టి కాగిన తర్వాత ఇలా దోసలు చక్కగా పలచగా వీలైనంత పలచగా చేసుకోవాలి. పిండి కూడా వీలైనంత పలచగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా? దీని మీద జీలకర్ర కూడా జల్లుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీనికి మామూలు దోసలాగా తక్కువ నూనె వేయకుండా కొంచెం నూనె ఇట్లా అంచుల చుట్టూ అలాగే దోస మీద కూడా వేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది ఈ కలర్‌లో వచ్చిన తర్వాత మనం తిరగవేసుకోవాలి. చూసారు గదా! ఇలా మరీ మాడిపోకుండా చూసుకోండి. ఇదిగోండి ఈ కలర్‌లో రావాలండి. చక్కగా కొంచెం కరకరలాడుతూ కాస్త మెత్తగా బాగుంటుంది. ఇంకా పూర్తిగా కరకరలాడుతూ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలతో కూడా ఇంకో రకంగా దోస చూపిస్తాను. దీనిలోనే మొక్కజొన్న దోస చూడండి. ఇంకొక దోస కూడా వేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనకి షేపు కూడా ఇట్లా కరెక్ట్‌గా ఆకారం కూడా మంచిగా వస్తుంది. ఇది చూడండి పల్చగా రావాలంటే మనము ఇంకా కరకరలాడుతూ రావాలంటే ఒక స్పూను బియ్యపిండి కలుపుకోవాలండి. ఒక స్పూన్ బియ్యపిండి కలిపితే ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసినా కూడా తిరగవేయకుండా దోస సరిపోతుంది. అంత పలచగా వస్తాయి. చూసారు ఎంత టేస్టీగా ఉంటే అల్లం పచ్చడితో వేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి